హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు ద జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, టీచర్ అవ్వాలని కలలు కంటున్న వాళ్ళందరి కోసం ఒక సూపర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. తాజాగా డీసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలామంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లై ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? ముందుగా డీసెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డీసెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఈ ఎగ్జామ్ ద్వారా డిఎడ్ కోర్సులో అడ్మిషన్ అయితే వస్తుంది. ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీరు ప్రైమరీ టీచర్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. అంటే టీచింగ్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ నోటిఫికేషన్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల్లో సీట్స్ ఉంటాయి. మొత్తం చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇది డీసెంట్ నోటిఫికేషన్, ఎందుకంటే కాంపిటీషన్ మోడరేట్గా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ క్లియర్గా ఉంటుంది, ఫ్యూచర్ స్కోప్ చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. క్యాండిడేట్ తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ స్ట్రీమ్ అయినా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఎవరైనా అప్లై చేయొచ్చు. కాబట్టి చాలామంది ఎలిజిబుల్ అవుతారనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 17 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ ఏమొచ్చి యూజువల్లీ 35 ఇయర్స్. కేటగిరీ ప్రకారం రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లై ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ 1 అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. స్టెప్ 2 రిజిస్ట్రేషన్ చేయండి. స్టెప్ 3 ఏమొచ్చి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. స్టెప్ 4 ఏమొచ్చి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. స్టెప్ 5 ఏమొచ్చి ఫీ పే చేసి సబ్మిట్ చేయండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఉండాలంటే ఫోటో, సిగ్నేచర్, మీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. టోటల్ క్వశ్చన్స్ ఏమొచ్చి 100 ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏమొచ్చి మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, తెలుగు ఇవైతే ఉంటాయన్నమాట. టైం డ్యూరేషన్ ఏమొచ్చి 2 hours అయితే టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ సాధారణంగా ఉండదు. నోటిఫికేషన్ చెక్ చేసుకుని చూడండి. ఇప్పుడు సిలబస్ గురించి డీప్గా చూద్దాం. మ్యాథ్స్ ఏమొచ్చి బేసిక్ అర్థమెటిక్ ఉంటుంది, పర్సంటేజెస్ ఉంటుంది, రేషియో ఉంటుంది అనమాట. ఓకేనా? జనరల్ నాలెడ్జ్ ఏమొచ్చి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ అయితే ఉంటుందన్నమాట. టీచింగ్ యాప్టిట్యూడ్, టీచింగ్ మెథడ్స్, చైల్డ్ సైకాలజీ అయితే ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే గ్రామర్, కాంప్రిహెన్షన్ అయితే ఉంటుంది. డైలీ 2-3 hours చదివితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్ అయితే డైలీ 2-3 hours చదివారనుకో ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. మంచి గవర్నమెంట్ కాలేజ్లో అయితే సీట్ వస్తుంది. మీరు ప్రైవేట్గా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు ప్రైవేట్గా కోచింగ్ తీసుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. అంటే ప్రైవేట్గా కోచింగ్ తీసుకునే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ కాలేజ్లోనే కోచింగ్, డిఎస్సికి కానీ వీటన్నిటికీ సరిపడ్డ కోచింగ్ టైప్లో మొత్తం అక్కడే ఇచ్చేస్తారు కాబట్టి. ఓకేనా? సో కొంచెం హార్డ్గా చదవండి. ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే డైలీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. మోక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్లీ క్లియర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో టీచర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. సో ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డైట్ చేయండి. 2 years ఉంటుంది. సో అయిన తర్వాత 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇది టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే ఈ నోటిఫికేషన్. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. అండ్ కొంచెం ప్రిపేర్ అవ్వండి. కొంచెం ఒక 2-3 hours రోజు 2-3 hours ప్రిపేర్ అయినా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.